నల్ల కలువ 48th చాప్టర్. వేద్ అలా కదులుతుంటే వేద్లో ఏం రియాక్షన్ లేకున్నా వైషుకి మాత్రం ఏదేదో అయిపోతూ ఉంటుంది. అరే, నా బెడ్ కూడా దీని బాడీ లాంటి మెటీరియల్తో చేయిస్తే ఇంకా సాఫ్ట్గా ఉండేదేమో అని ఆలోచిస్తూ ఉంటాడు వేద్ బాబు. ఎంతసేపైనా వేద్ తన మీద నుంచి లేవకపోయేసరికి వైషు కళ్ళు తెరిచి చూస్తుంది. వేద్ వైషు మీద అలాగే ఉండి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు, ఏటో చూస్తూ. ఏం చేస్తున్నాడు? కొంపదీసి నన్ను ముట్టుకున్నందుకు అపవిత్రమైపోయాను అని చింతిస్తున్నాడా ఏంటి అనుకుని హలో సార్ అని వేద్ భుజం మీద తట్టి ఈ లోకంలోకి రప్పిస్తుంది. వేదు వైషు వైపు చూస్తే ఏం ఆలోచిస్తున్నారు అంత డీప్గా అని అడుగుతుంది. హా, నీ బాడీ చాలా సాఫ్ట్గా ఉంది, ఇలాంటి మెటీరియల్ దొరికితే మంచి మ్యాట్రెస్ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నా. వేద్ వైపు గుర్రుగా చూస్తుంటే ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు అంటాడు వేద్ బాబు. తమరు పడుకుంది బెడ్ మీద కాదు, నా మీద, ఎంతసేపని మిమ్మల్ని మూయాలి అని గయ్యమనగానే అప్పుడు కిందికి చూసి అయ్యయ్యో అనుకుంటూ దెబ్బకి లేచి నిల్చుంటాడు. ఇప్పుడు ఇంకా క్లియర్గా వైషు కనబడగానే దెబ్బకి కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగి, ఏయ్, కొంచెం కూడా సిగ్గులేదా నీకు, అలా ఎలా నా ముందుకు వస్తావు అని మళ్ళీ వైషు మీదే రివర్స్ అవుతాడు. మళ్ళీ తిక్క నిద్ర లేచింది ఈయనకి అనుకుంటూ కింద పడ్డ చీర తీసుకుని అక్కడే కట్టుకుంటూ, నేను వచ్చింది నా మొగుడి ముందుకే, దానికి నేనెందుకు సిగ్గుపడాలి అని కూల్గా చెప్తూ శారీ కట్టుకుంటుంది. అబ్బా, దీన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు అనుకుంటూ వైషుని తిట్టుకుంటూ బాత్రూంలో దూరుతాడు వేద్ బాబు. ఈయన గారు ఇలా ఉంటే నాతో కాపురం చేసినట్టే, పిల్లల్ని కన్నట్టే అని నిట్టూచి పిల్లలు అనుకోగానే నవ్వు చేరుతుంది వైషు పెదాలపై. నిజంగా పుడతారా నాకు పిల్లలు అని మళ్ళీ బాధపడుతూ కిందికి వెళ్తుంది. ఇక్కడ విశ్వవాళ్ళు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేస్తారు. నిహారికని కూడా తినమంటే నాకు నచ్చినప్పుడు తింటాను అని వాళ్లతో తినకుండా కూర్చుంటుంది. సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, విన్నీ హాస్టల్లో జాగ్రత్త అని చెప్పి స్టార్ట్ అవుతూ ఉండగా సార్ కొరియర్ అంటూ ఇంకో డెలివరీ బాయ్ వస్తాడు. నిన్నట్లా ఫుడ్ అనుకున్న విశ్వకి చాలా కవర్స్ కనిపించేసరికి ఏంటివి అని అడుగుతాడు. సార్, ఇవన్నీ డ్రెస్సెస్ అని అతను చెప్తూ ఉండగానే, హా, అవి నా కోసమే ఆర్డర్ పెట్టుకున్నాను అని అవి తీసుకుని బిల్ తన దగ్గర తీసుకోండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. వెళ్తున్న నిహారిక వైపు చూస్తున్న విశ్వని చూసి సార్ బిల్ అని అంటాడు అతను. హా, ఎంత అని అడుగుతాడు. ఏ 10,000 20,000 అనుకొని. అతను కూల్గా 1,00,000 సార్ అనగానే షాక్ అవుతాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఆ అమౌంట్ విని కళ్ళు పెద్దవి చేస్తారు. ఏంట్రా, 1,00,000 రూపాయలా, పట్టుమని 10 డ్రెస్సులు కూడా లేనట్టున్నాయి కదరా అని శైలజ గారు గట్టిగా అంటుంటే, నాకేం నార్మల్ బట్టలు వేసుకునే అలవాట్లేదు, నేను ఏవైనా బ్రాండెడ్వి మాత్రమే వాడతాను, వాటి రేట్ ఈ మాత్రం ఉంటుంది, ఇంకా మీ పరిస్థితి తెలిసి కొంచెం తక్కువ రేట్లోనే సెలెక్ట్ చేసుకున్నాను అని గొప్పగా చెప్పుకుంటుంది నిహారిక. అంతంత రేట్ పెట్టి వేసుకుంటావా, బీరువాలో పెట్టి దాచుకుంటావా అని వెటకారంగా అంటారు శైలజ గారు. శైలజ మాటల్లోని వెటకారానికి నిహారిక ఏదో అనబోతుంటే, అమ్మా ప్లీజ్ కొంచెం కామ్గా ఉండు అని ఆ మనీ ఫోన్పే చేస్తాడు విశ్వ. అతను వెళ్ళిపోగానే, అమ్మా ఇంతటితో ఈ టాపిక్ వదిలే, నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు కూడా నాకు హెడ్ఏక్ తెప్పించకమ్మా అని విశ్వ తన బైక్ మీద వెళ్ళిపోతే, అంటే నేను వీడికి హెడ్ఏక్లా కనిపిస్తున్నానా అనుకుంటూ పళ్ళు నూరుకుంటుంది నిహారిక. విన్నీ, పద, నిన్ను హాస్టల్లో దించి వస్తాను అనగానే ఓకే నాన్న అని తన లగేజ్ తెచ్చుకుని శైలజ గారికి చెప్పి
వాళ్ళ నాన్నతో కలిసి హాస్టల్కి వెళ్ళిపోతుంది విన్నీ. అక్కడ ఎవరు తనని పట్టించుకోకపోయేసరికి తన అహం దెబ్బతింటుంది నిహారికకి. తాతయ్య గారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది వైషు అందరికీ కాఫీ ఇస్తూ. హా, చెప్పు తల్లి అని అంటారు శోభన్ చంద్ర గారు కాఫీ సిప్ చేస్తూ. అది నేను ఈరోజు నుంచి ఆఫీస్కి వెళ్ళనా అని అడుగుతుంది వైషు. ఆ మాటలు వింటూ కిందికి వస్తాడు. నేను కూడా ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసి దీనికి అక్కడ టార్చర్ చూపించాలి అని మనసులో ఇంకో తిక్క ప్లాన్ వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు వేద్ బాబు. సో ఇదేనండి నల్ల కలువ 48th చాప్టర్. మరి ఈసారైనా వేద్ బాబు ప్లాన్ ఫలిస్తుందా, తెలుసుకోవాలనుందా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఇలాంటి అప్డేట్స్, కొత్త కొత్త స్టోరీస్ అన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.